షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు షుగర్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు షుగర్ కనుక కంట్రోల్ చేసుకుంటే ఒక్క అపకారం కూడా ఉండదండి. దీనికి మెయిన్ డైట్ ఒకటండి, ఆహార నియమాలు పాటించడం. ఈ ఆహార నియమాలు అనేసరికి మనం తినకూడని కొన్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ రైస్ అటువంటివి తక్కువ తీసుకోవాలండి. కొన్ని తినకూడని ఉన్నాయి, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, అంటే పంచదారతో కూడినవి. ఇవన్నీ కొన్ని ఫ్రూట్స్ కూడా మేము ఎక్కువగా ఏం చెప్తామంటే సీతాఫలం ఒకటి, సపోటా, మామిడికాయ, ద్రాక్ష అవాయిడ్ చేయటం మంచిదండి. యాపిల్, జామకాయ, నేరేడు, బొప్పాయి, పుచ్చకాయ అవి లిమిట్గా తినొచ్చండి. ఫ్రూట్స్, అది వెజిటబుల్స్ కూడా బాగా తీసుకోవాలా. తక్కువ ఆహారం ఏది కూడా. ఇప్పుడు ఏడేం జరుగుతుందంటే డైట్ విషయానికి వచ్చేసరికి ఈ చిన్నపిల్లలు అయితే ఈ స్వీట్లకి, ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, వాళ్ళకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండే ఆహారం ప్రిఫర్ చేయడం చాలా మంచిదండి. ఇక్కడ పెద్దవాళ్ళలో లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలండి, లో ఫ్యాట్ డైట్, ఈ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలా. తర్వాత ఇక్కడ ప్రాక్టికల్గా మేము వచ్చేసరికి ఏంటంటే ఏమి తిన్నా కూడా లిమిట్గా తినాలండి. చాలామంది మేము 2 కప్పులు రైస్ అని చెప్తే రైసే 2 కప్పులు అని చెప్పి ఇంటికి పోయినాక జొన్న అన్నం అని, గోధుమ అన్నం అని, రాగి అన్నం అని వాళ్ళు సొంతగా తింటుంటారు. వాళ్ళ దృష్టిలో అవి ఎంతైనా తినవచ్చు. లేదండి, అన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నవి. అందువల్ల ఏంటంటే ఏది తిన్నా కూడా క్వాంటిటీ తక్కువ, కూరలు ఎక్కువ తినాలా, అవి కూడా ఫ్రైడ్ ఇది లేకుండా. ఇక్కడికి వచ్చేసరికి ఆయిల్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏ ఆయిల్ అయినా లిమిట్గా వాడాలి. డైట్ విషయం మనిషికి 1/2 లీటర్ ఈజ్ ఎనఫ్ అండి, 1/2 లీటర్ సరిపోద్ది. కానీ ఇక్కడ వీళ్ళు కొంతమంది మేము కాస్ట్లీ ఆయిల్ తీసుకొచ్చామని చెప్పి 2 మనుషులు ఉంటే 4 లీటర్లు, 4 ఉంటే 10 లీటర్లు అట్లా వాడేవాళ్ళు కూడా ఉన్నారండి. తర్వాత ఈ ఎన్వి కూడా ట్రైగ్లిజరైడ్ అని కొన్ని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం కొన్ని అవాయిడ్ చేయాలా, కొన్నే తీసుకోవాలా. అది మేము పేషెంట్కు ఉన్న క్రొవ్వులను బట్టి నాన్ వెజిటేరియన్ చెప్తామండి. అందుకని డైట్ అనేది చాలా సక్రంగా ఉండాలి. పిల్లల్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అవాయిడ్ చేయటం, తర్వాత ఈ పెద్దవాళ్ళలో స్వీట్స్ అవాయిడ్ చేయటం, ఎక్కువగా తినకుండా ఉండటం, తినాల్సినవి తినటం, అలా డైట్ ఒకటి. తర్వాత ఉప్పు కూడా తగ్గించాలండి. ఈ పచ్చళ్ళు కూడా, ఇది డైట్కి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ వాడతారు. ఊరగాయ పచ్చళ్ళలో నిల్వ ఉండాలంటే సాల్ట్ ఎక్కువ ఉండాలా, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఈ 2 ఉంటేనే అది ఊరగాయ పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇది చాలామంది మనం ఎన్ని కూరలు ఉన్నా కూడా అది కూడా తింటారు. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా ఉంటుందండి ఎక్కువ. ఈ 2 ఉంటే ఈ పచ్చళ్ళు తింటే ఈ బీపీ కంట్రోల్ కాదు, డయాబెటీస్ కూడా కంట్రోల్ కాదండి. అందుకని ఈ ఊరగాయ పచ్చళ్ళు కూడా మానేయటం మంచిది. సాల్ట్ ఒకటి తగ్గించాలండి. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ డైట్ విషయానికి వస్తే ఆయిల్ తక్కువ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫైబర్ కంటెంట్ ఉన్నాయి, ఇవన్నీ వాడితే మంచిదండి. తర్వాత నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో ఆటలు ప్రోత్సహించాలి. మనం రోజు 1 గంట ఈ గ్రౌండ్స్లో కానీ, ఇండోర్ షటిల్ లాంటివి కానీ, లేకపోతే అవుట్డోర్ ఏ గేమ్స్ అంటే అది వాళ్ళకి ఇష్టమైనవి కనీసం 1/2 అవర్ to 1 అవర్ ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఈ గేమ్స్ అనేవి ఉంటే మంచిదండి. వీళ్ళంత మట్టుకి ఈ కూర్చొని చూసే సెల్ గేమ్స్, టీవీల ముందు ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. పిల్లల్లో మాత్రం ఈ శ్రద్ధ తీసుకోవాలా. దీనికి పేరెంట్స్ సహకరించాలా, అధ్యాపకులు కూడా సహకరించాలా. అలా తర్వాత పెద్దవాళ్ళకి వచ్చేసరికి వాకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. కనీసం 30 minutes ఫర్ డైలీ, అంటే రోజుకు 30 నిమిషాలు. వారానికి వచ్చేసరికి కనీసం 150 నిమిషాలు నడిస్తే చాలా మంచిదండి. వాకింగ్ విషయానికి వస్తే కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు, ఏజ్ని బట్టి, లేకపోతే మోకాళ్ళ నొప్పులని. వాళ్ళకి నేనేం చెప్తానంటే 10 నిమిషాలకు ఒకసారి, ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒకటి, టోటల్గా మనకు హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutes అయినా ఏదో ఒకటి నడవటం. అంతేగాని మేము నడవలేమండి అని అనుకుంటే ఉండదు. రూల్ ఏమి లేదు, ఒక్కసారి హాఫ్ అన్ అవర్ నడవాలండి. కొంతమంది 45 minutes కూడా నడుస్తారు, తక్కువ వయసు వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు. అందువలన అసలుకి నడవాలి. కూర్చొని ఉండే బదులు నడవటం చాలా మంచిదండి. ఈ నడక వలన ఏంటంటే మీలో చెడు క్రొవ్వులు తగ్గుతాయి, మంచి క్రొవ్వులు పెరుగుతాయి, బీపీ కంట్రోల్గా ఉంటుంది, షుగర్ తక్కువ డోస్ తోటి కంట్రోల్ అవుతుంది. అంటే ఇది ఎలా అంటే, సపోజ్ షుగర్ ఉండేవాళ్ళు 2 tablets వాడుతున్నారు అనుకోండి, 2 బిళ్ళలు, నడవకుండా 2 బిళ్ళలు వాడుతున్నారు అనుకోండి, అదే రోజుకు 1/2 అవర్ నడిస్తే 1 బిళ్ళే చాలు. అందువల్ల తక్కువ డోస్ తోటి షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత గుండె జబ్బులు తొందరగా రావు, బీపీ కంట్రోల్ అని చెప్పారు కదా. తర్వాత మనిషి చాలా హెల్తీగా ఉంటాడు, ఫ్రెష్గా ఉంటాడు, ఏం చేయాలన్నా కూడా చాలా హుషారుగా ఉంటుంది. తర్వాత వెయిట్ తగ్గుతారు. వెయిట్ తగ్గటానికి కూడా ఈ ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్. అందువల్ల వెయిట్ ఎప్పుడు తగ్గుతారో అప్పుడు ఈ బీపీలు, షుగర్లు
గుండె జబ్బులు కూడా రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఈ చెడు క్రొవ్వులు కూడా తగ్గుతాయి. అందువల్ల వాకింగ్ అనేది అంటే ఎక్సర్సైజ్ అనేది ఈ వాకింగ్ రూపంలో కానీ, సైక్లింగ్ రూపంలో కానీ, లేకపోతే కొంతమంది వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ కానీ, ఏదన్నా కానీ వాకింగ్ చేస్తుంటే. తర్వాత షుగర్ ఉండోళ్ళు మందులు సక్రంగా వేసుకోవాలి. మందులు సక్రంగా ఉండాలి. డాక్టర్ చెప్పిన డోసులు కరెక్ట్గా వాడాలి. అంటే దీనికంటే ముందు కూడా రక్త పరీక్షలు చేయించుకోవాలి ఫ్రీక్వెంట్గా. షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, మేము ఎక్కువ సార్లు పరీక్షలు చెబుతాం. షుగర్ కంట్రోల్గా ఉంటే తక్కువ సార్లు, నెలకనో 2 నెలలకనో, ఆ పేషెంట్ బట్టి, లేకపోతే 3 months కనో. అన్కంట్రోల్డ్ షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం రిపీటెడ్ టైమ్స్ రమ్మని ముంచవుతాం. ఆ టైంకి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంతేగాని బ్లడ్ టెస్ట్లు చేయించుకోకుండా షుగర్ కంట్రోల్గా ఉందని మాత్రం అనుకోకూడదు. సిమ్టమ్స్ని బట్టి ఒక్కోసారి 400 ఉండే 500 ఉండే కూడా సిమ్టమ్స్ ఏమి ఉండవు, లోపల అపకారం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు బాగానే ఉన్నామని అనుకోకూడదు. చెప్పిన టయానికి రక్త పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత డాక్టర్ ఎప్పుడైతే విజిట్ చేయమంటాడో అప్పుడు వచ్చి విజిట్ చేసి ఆ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అందువల్ల ఏంటంటే మనకు మెయిన్గా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామము, తర్వాత రక్త పరీక్షలు ఫ్రీక్వెంట్గా చేయించుకోవటం, డాక్టర్ చెప్పినట్టు వచ్చి ప్రిస్క్రిప్షన్ అంటే ముందు సక్రంగా పడితే షుగర్ అనేది కంట్రోల్గా ఉండి జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి, సంతోషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.